అందుకే నిమిషంగా పోయే వరకు అక్కడే పడి ఉన్నాడు మా ఫాదరు. అట్లే బోర్లో పడి అట్లే జస్ట్ షూట్ చేసి అట్లే ఉన్నాడు. బ్రదర్ కూడా అక్కడే చనిపోయినాడు, వాడు కూడా లేడు, పోయే వరకే చనిపోయినాడు. ఇంకా ఇద్దరిని అక్కడ పోయినాక ఇంకా నేనే పెద్దదాన్ని, ఇంటికి ఫ్యామిలీకి పెద్దదాన్ని నేనే. మేడం వస్తుంది ఇట్లా కలపలేని నరసిరెడ్డి గారు అక్కడికక్కడే చనిపోయినారు అని చెప్పారు. మా బ్రదర్కి కూడా గాయాలైనాయి, ఆయనకు కూడా బుల్లెట్స్ తగిలినాయంట, సీరియస్గా ఉన్నాడంట, హైదరాబాద్ తీసుకుపోతున్నారంట అని చెప్పారు. జస్ట్ ఇక వాళ్ళకి సెట్లో చెప్తున్నారు, సెట్లో వింటున్నారు, వాళ్ళు సెట్లో విని చెప్పారు అంతే. అప్పుడు ఇప్పుడంతా ఫోన్లు అంతా ఇంత ఇది లేదు అప్పటికి. సో 2015 కదా, ఇంత అడ్వాన్స్ ఇంకా లేదు, ఇన్ఫర్మేషన్ కూడా చాలా లేట్గా. సో ఇమ్మీడియట్గా టీవీ ఆన్ చేయండి, టీవీ ఆన్ చేస్తే టీవీ 9లో జస్ట్ కాల్పులనే స్క్రోలింగ్ వస్తుంది. ఇమ్మీడియట్గా మా ఫాదర్ మీద కాల్పులు జరిగినాయి, అక్కడికక్కడే అది కుప్పగూలిపాడని వచ్చింది. ఇక మా బ్రదర్ పైన ఇంకా జస్ట్ స్క్రోలింగ్ ఇట్లా కాల్పులు జరిగినాయి, వాడిని హైదరాబాద్ షిఫ్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారని చెప్పారు. అంతే షాకింగ్, అక్కడికి షాక్ అయిపోయి ఇంక అక్కడి నుంచి అక్కడే ఎంబడి అంటే అందరూ జస్ట్ 15th ఆగస్టుగా మొత్తం ఉన్నారు, జనాలు కూడా మొత్తం అందరూ వచ్చి ఉన్నారు. ఆ రోజు ఫ్లాగ్ హాస్టింగ్ పోయేసి వచ్చాం, పబ్లిక్ అంతా ఉన్నారు. ఇంకా అప్పటికప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాం. ఇంకా ఇక నేను వెళ్ళిపోతున్నప్పుడు మా అమ్మకి చెప్పాలంటే కష్టం, మా ఇంట్లో ఎవరికి చెప్పాలన్నా కష్టం అమ్మేసింది, నేనే ఇంటికి పెద్దదాన్ని అంతే. సో ఎట్లా చెప్పాలా మెసేజ్ అని ఇంకా మా బ్రదర్ నాకు ఫోన్ చేసిన, మా చెల్లెలు హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పిన, మీరు ఇట్లా జరిగింది, అది కూడా చెప్పాలి, ఇట్లా జరిగింది, వెంకటేష్ని ఇట్లా తీసుకొస్తున్నారంటే ఇమ్మీడియట్గా నిమ్స్ దగ్గర పోయి మీరు చూడండి, అక్కడ ఉండండి, అక్కడ అరెస్ట్ చేయండి అని చెప్పామన్నమాట. ఇట్లా జరిగిపోయింది అది అనమాట. అంతే ఆ తర్వాత ఇమ్మీడియట్గా మేము అక్కడ పోయినాము. అందుకే నిమిషంగా పోయే వరకు అక్కడే పడి ఉన్నాడు మా ఫాదరు, అట్లే బోర్లో పడి అట్లే జస్ట్ షూట్ చేసి అట్లే ఉన్నాడు. ఇక బ్రదర్ కూడా అక్కడే చనిపోయినాడు, వాడు కూడా లేడు, పోయే వరకే చనిపోయినాడు. సో ఇంకా ఇద్దరిని అక్కడ పోయినాక ఇంకా నేనే పెద్దదాన్ని, ఇంటికి ఫ్యామిలీకి పెద్దదాన్ని నేనే. సో ఇక ఆ మూమెంట్ ఇంకా ఇప్పటికీ కళ్ళ ముందు కనపడుతుంటుంది ఆ సీన్. అంతే కదా మేడం, తోడుగా నడిచిన కూతురుగా అసెంబ్లీలో అడిగిపెట్టిన మీరు ఆ తర్వాత ఒంటరిగా వెళ్ళి ఉంటారు. అంటే దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 year నేను మాట్లాడలేకపోయినా అసెంబ్లీలో. కనపడలేదు మీ తండ్రి ఎక్కడ అసెంబ్లీలో, అసలు మాట్లాడలేకపోయినా. అంటే అంటే సెషన్లోకి వస్తే ఆయన కనిపించే సీట్ ఖాళీ ఉండేది, అట్లా మాట్లాడలేకపోయినా కొన్ని రోజులు అసెంబ్లీలో క్వైట్ కూర్చునేదాన్ని. మేడం అసెంబ్లీలో ఒంటరిగా కొనసాగిన ప్రయాణం తర్వాత, తండ్రి లేని తర్వాత మేబీ ఇలాంటివన్నీ చూస్తూ చూస్తూ డీకే అరుణ గారు మెల్లిగా స్టార్టింగ్లో మాట్లాడలేని మీరు ఈరోజు ఒక ఫైర్ బ్రాండ్ అనే పేరునే తీసుకొచ్చారు ఏకంగా. మాట్లాడలేకపోవడం అంటే మా ఫాదర్ గుర్తొచ్చి కొంచెం ఫీల్ అయ్యేదాన్ని బాగా. సో తర్వాత ఇక నాకు ఫస్ట్ నుంచి కూడా గట్టిగా పోరాటమే అలవాటు, పోరాటం. మాకు ఒకసారి ఈ ఉద్యమం అంటే గుర్తొచ్చింది, మా ఫాదర్ ఉన్నప్పుడే 2003లో జిల్లా ప్రాజెక్ట్స్ కోసం నేను దీక్ష చేశాను, నిరాహార దీక్ష చేశాను. నిరాహార దీక్ష చేసినప్పుడు నేను ఎవరిని అడగలే, మా ఇంట్లో ప్రాజెక్ట్ దగ్గర గొడవ అయింది చాలా పెద్ద ఎత్తున, మేమందరం వెళ్ళాము. అక్కడికి వెళ్తే పెద్ద ఆల్మోస్ట్ ఇక రాయలసీమ సినిమాల్లో యుద్ధం ఎట్లా చూపిస్తారో అది ప్రాక్టికల్గా యుద్ధం జరిగింది. సో ఆ యుద్ధంలో నేనున్న దాంట్లో మొత్తం ఇక కట్టెలు కోల అసలు బరిసెలు అవన్నీ కదా, గొడ్డళ్ళు, వేట కొడవళ్ళు, అవన్నీ ఇక వర్చువల్గా సినిమాల ఎట్లా సినిమా షూటింగ్ అది తీసుంటే నిజమైన షూటింగ్ ఉండేది అసలు యాక్చువల్గా. సో ఆ పెద్ద ఎత్తున ఆర్డిఎస్ వాటర్ కోసం ఆ గొడవ అయింది. గొడవ అయినప్పుడు దాంట్లో చాలామందికి దెబ్బలు తగిలినాయి. తర్వాత దీక్ష మహబూబ్నగర్లో నిరాహార దీక్ష పెట్టామన్నమాట. అయితే నిరాహార దీక్షకు అనౌన్స్ చేసేటప్పుడు మా ఇంట్లో మా హస్బెండ్కి చెప్పలేదు, మా ఫాదర్కి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. అందరం ఒకటే, మా ఫాదర్ కూడా అప్పటికి కాంగ్రెస్లో ఉన్నారు సేమ్. సో ఎవరికి చెప్పకుండా నేను వెళ్ళిపోయి అంతే, ఇంట్లోంచి బ్యాగ్ తీసుకొని నిరాహార దీక్ష అనౌన్స్ చేయండి అని జిల్లా అధ్యక్షుడు చెప్పేసి నేను నిరాహార దీక్ష కూర్చుంటున్నా ఆర్డిఎస్ దగ్గర దీనికోసం అని చెప్పేసి వెళ్ళిపోయా మహబూబ్నగర్కి అంతే. వీళ్ళందరూ షాకు, అడిపోయి రోడ్డు మీద ఇప్పట్లా నిరాహార దీక్షలు కావాయి, రోడ్డు మీద ఒక చిన్న బల్ల వేసుకొని ఆ బల్ల మీదనే షామియానా వేసి ఇట్లా కూర్చోవడమే, రోడ్డు మీదే కూర్చోవటమే. పోయి ఇంక అక్కడే రోడ్డు మీదనే ఇంకా నిరాహార దీక్ష. ఎన్ని రోజులు? దాదాపు 5 days కంప్లీట్గా. మంచినీళ్ళు కూడా తాగలే నేను. మా ఫాదరు ఫాదరే కదా అందరూ. మా ఫాదర్ ఏంటంటే ఇంకా ఆయన
తట్టుకోలేకపోతున్నాడు. అరే 5 రోజుల నుంచి నా బిడ్డ ఉపవాసం ఉంది, నీళ్లు కూడా తాగలేదు, హెల్త్ ఏమైపోతుందో ఏమని ఆయనకు విపరీతమైనటువంటి భయం అయిపోయి, అంటే టెన్షన్ అయిపోతున్నాడు. అరే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఒక్కరు కూడా జిల్లా కలెక్టర్ రాడు, ఎవరు రాడు వచ్చి ఏదైనా జవాబు చెప్పి లేపాలి కదా అని ఆయన బాగా ఆవేశానికి వచ్చేసి పోయి ఆ రోజు రాత్రి పెద్ద గొడవ చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా ఫాదరు చెప్పకుండా ఇట్లాంటివి తీసుకుంటే హెల్త్ ఏంటిది, హెల్త్తో నువ్వు ఆడుకుంటావా అది ఇదే నన్ను నాకు కొంచెం బలహీనంగా ఉండేదాన్ని అప్పుడు, చాలా హెల్త్ కూడా నాకు చాలా ఎనమిక్ ఉండేదాన్ని అప్పుడు. ఆల్మోస్ట్ 2009 ఆల్మోస్ట్ 19 years కిందట అది. సో ఆయన బాగా టెన్షన్ అయిపోయాడు, ఏమైనా అయిపోతుంది దానికి ఏం పట్టించుకుంటలేరు ఎవరేం లేదని పోయి రాత్రి పోయి పెద్ద గొడవ చేసి కలెక్టర్ దగ్గర అందరు పార్టీ వాళ్ళందరూ పోయి గొడవ చేసి ఎంత గొడవ పెట్టినా వాళ్ళు అసలు నాగం జనార్దన్ రెడ్డి అప్పుడు మంత్రి గారు, తెలుగుదేశం గవర్నమెంట్. సో అప్పుడు పెద్ద గొడవ చేసి అంతా చేసి రాత్రి మళ్ళీ ఆ 6th day నన్ను పోలీసులు వచ్చి మార్నింగ్ early hours తీశారనమాట. అప్పుడు చాలా కంటిన్యూస్గా 6 అంటే మంచినీళ్ళు రాకుండా నిరాదీక్ష చేయటము, నేను గద్వాల నుంచి హైదరాబాద్కి పాదయాత్ర చేయటము. అప్పుడు రోడ్ల మీదనే ఎక్కడంటే అక్కడ ఏ షెడ్ ఉంటే షెడ్లో పడుకునేదాన్ని, ఎవరిదాని ఇల్లు ఉంటే పోయి అక్కడ వాళ్ళ ఇంట్లో పోయి ఏదైనా రెస్ట్ రూమ్ అట్లా అంటే దాని ఇల్లు రోడ్డు మీద ఏదైనా ఇల్లు కనపడితే ఇంట్లో పోయేవాడు. అంతే ఎలాంటి అరేంజ్మెంట్స్ లేకుండా పాదయాత్రలు చేసాం అప్పుడు పెద్ద ఎత్తున, వేలాది మంది నడిచారు నా ఎంబడి. అంటే అంత సంపన్నమైన కుటుంబంలో ఉండి రాజకీయంగా కూడా మీరు ఎదుర్కోగలిగిన శక్తి మీ దగ్గర ఉన్నా కూడా బట్ ఎందుకు ఈ దీక్షలు కావచ్చు, ఈ పోరాటాలు కావచ్చు, అప్పుడు ఎక్స్పెషల్లీ అయితే మీకు పేరు తెచ్చింది అనవచ్చు, లేకపోతే మీరు ఖచ్చితంగా పోరాడారు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పెషల్లీ. అంటే అప్పట్లో మేడం చెప్పడానికి ఎలా ఉండేది అని అంటే ఆదిలాబాద్ని మహబూబ్ నగర్ని కంపేర్ చేసేవాళ్ళు. ఉన్న మొత్తం జిల్లాల్లో వెనుకబడిన జిల్లాలు ఇటు ఆదిలాబాద్ ఇటు మహబూబ్ నగరే అనేవాళ్ళు. సో మహబూబ్ నగర్కి ఆ పేరు రావడానికి గల కారణాలు అంటే మహబూబ్ నగర్లో కరువు అనమాట, కరువు తప్ప వర్షాలు వచ్చేది ఎప్పుడో 3-4 ఏళ్ళు కరువు ఉంటే ఒక సంవత్సరం వర్షాలు పడేవి. 3-4 సంవత్సరాలు కరువు ఉంటే ఏదో ఒక సంవత్సరం వర్షం పడ్డం, 2 సంవత్సరం కరువు మీద ఎక్కువ కరువు జిల్లాగానే పేరు మహబూబ్ నగర్ జిల్లాకు. సో జూరాల ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ కూడా అక్కడ వర్షాలు ఉండేవి కాదు. జూరాల ప్రాజెక్ట్ కింద ఇరిగేషన్ చాలా తక్కువ, 1,00,000 ఎకరాలు కూడా ఉండేది కాదు మొత్తం జిల్లాలో. సో జిల్లా ఏమో చాలా పెద్ద జిల్లా, దాదాపు 40 లక్షల ఎకరాల పైన సాగు చేయడానికి అవకాశం ఉన్నటువంటి భూమి ఉన్నది జిల్లా, ఇంకా ఎక్కువనే ఉన్నది జిల్లా కంపేర్ చేసుకుంటే. సో అటువంటి జిల్లాలో కంప్లీట్గా బతుకు తెరువు కోసం బయటకు వెళ్ళేవారు, పచ్చిపులుసు అని పోయేటోళ్ళు. పచ్చిపులుసు అని అంటారు. పచ్చిపులుసు అంటే వాళ్ళు అక్కడ ఏంది పని చేసే కాడ పచ్చిపులుసు అనమే వాళ్ళు పెట్టేది, పచ్చిపులుసుకు పోయిన అనేది. సో అట్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా బాంబే పోయేటోళ్ళు, శ్రీనగర్ దాకా, ఎక్కడ దాకా కర్ణాటక కానీ ఎక్కడ పోయినా మహబూబ్ నగర్ లేబరే, ఏడపోయినా మహబూబ్ నగర్ లేబరే పనిచేసేవాళ్ళు. సో దాని తర్వాత మహబూబ్ నగర్ మేము ఈ పోరాటాలు చేసిన తర్వాతనే జిల్లాలో ప్రాజెక్టులు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టులు మేము అందరం పోరాటం చేసిన ఫలితంగా ప్రాజెక్టులన్నీ కూడా టేకప్ చేశారు, ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయినాయి. ఆ ప్రాజెక్టులు వచ్చినందువల్లనే పాలమూరు జిల్లా ఈరోజు పచ్చగా అయింది. కేసీఆర్ చేసింది ఏమీ లేదు, సున్నా. కేసీఆర్ దాని ఏదో క్రెడిట్ తీసుకోనికి ప్రయత్నం చేస్తుంది, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత జరిగింది ఏమీ లేదు మహబూబ్నగర్ జిల్లాకు. సో ఆ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నెట్టెంపాడు కానీ, కలపర్తి కానీ, భీమా కానీ, కోయిల్సార్ కానీ ఈ ప్రాజెక్టుల కింద ఈరోజు ఇరిగేషన్ ద్వారానే కొంచెం మహబూబ్నగర్ జిల్లా పచ్చగా అయింది. సో ఈరోజు పాలమూరు రంగారెడ్డి కూడా దాంట్లో భాగంగానే నేను మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని కూడా పాలమూరు రంగారెడ్డి కోసం కూడా అందరూ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం వాళ్ళందరూ ఇది కూడా ప్రాజెక్ట్ అయితేనే పాలమూరు జిల్లాకు నీళ్లు మిగతా ప్రాంతాలకు కూడా నీళ్ళు వస్తాయి, అప్పుడే పాలమూరు జిల్లా రైతులకు అంత న్యాయం జరుగుతుంది, లేకుంటే జరగదు. ఇది మాత్రం కేవలం ఒక 10 లక్షల ఎకరాలకు మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చేది. ఇది వస్తే ఇంకొక 12-13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అప్పుడు కనీసం 2/3 అన్నా కొంచెం ఇరిగేషన్ ల్యాండ్ అవుతుంది మహబూబ్నగర్ జిల్లాలో అనేది ఆ ఉద్దేశంతో పాలమూరు రంగారెడ్డిని అప్పుడు ప్రపోజ్ చేసి ఇంటెలిజెన్స్ అందరూ వచ్చి కలిసి మాట్లాడినప్పుడు మేము దాన్ని అప్రూవల్ చేయించాము అప్పుడు గవర్నమెంట్లోనే. సరే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆయన టేకప్ చేస్తానని ఇప్పటిదాకా అది ఇంకా ఏం కాలేదనుకోండి. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది, పేరు మటుకు పాలమూరు రంగారెడ్డి పేరు నడుస్తుంది. ప్రాజెక్టులో అంచనాలు పెరిగినాయి అన్నీనే, కానీ 1 ఎకరా నీళ్ళు రాలేదు, ఎక్కడ పారలేదు. మహబూబ్నగర్ జిల్లా రైతుల యొక్క వలసలు ఆగలేదు. ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి జిల్లా ఏ ప్రాంతం అయితే సస్యశ్యామలం కావాలని తీసుకొచ్చినామో ఆ ప్రాంతం అంతా కూడా ఇప్పటికి కూడా వలసలే పోతున్నారు. నారాయణపేట, కొడంగల్, ఇటు మహబూబ్ నగర్, ఈ ఏరియాలో మొత్తం ఇంకా మక్తల్ నుంచి ఉట్కూరు ఆ ప్రాంతం అంతా కూడా ఇంకా వలసలే పోతున్నారు. బొంబాయి పోతారు, బస్సులు లెక్కలేనని బస్సులు పోతుంటాయి ఆ ఏరియా నుంచి. మీరు బిజినెస్ చేశారా, పాలిటిక్స్ చేశారా, ఇవన్నీ మీ వ్యక్తిగత కెరియర్ అయినప్పటికీ
ఒక రైతు కష్టం మీరు ఎప్పుడు కూడా కూలి పనులకైతే వెళ్ళలేదు, పోనీ కూలీలకు వెళ్ళిన కష్టం వాళ్ళు తిన్నటువంటి ఉల్లిగడ్డ కారాలు కూడా కావచ్చు, కానీ అలాంటి కష్టం డీకేఆర్ నాకు అసలు తెలుస్తుందా? తెలిస్తే ఎలా తెలిసే అవకాశాలు? 100%. అంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయ కుటుంబం మాది కూడా. మేమేమి రాజుల కుటుంబం కాదు, దొరల కుటుంబం కాదు, మేము సామాన్య రైతు కుటుంబం. మా ఫాదర్ మాదంతా ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ. సో మేము చిన్నప్పుడు మా పొలాలకు వచ్చేటటువంటి కూలీలు కానీ అంత చిన్నప్పటి నుంచి కూడా చూసేవాళ్ళం. వాళ్ళ కష్టం, వాళ్ళు ఏం తింటారు, ఏం తెచ్చుకుంటారు, మా నాయనమ్మ వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఏం పెట్టేది, ఎట్లది వాళ్ళకు చూసేది. మంచి అంటే వచ్చిన వాళ్ళకి భోజనాలకు ఏదైనా ఉంటే తీసి వాళ్ళు ఇవ్వడము అట్లాంటివి జరిగేది ఇంట్లో. సో చిన్నప్పటి నుంచి చూసినాం, ఆ కష్టాన్ని చూసినాము స్వయంగా. రైతులు నాట్లు వేసేటప్పుడు మేము కూడా వాళ్ళతో పాటు పోయి అప్పుడు మేము ఏదో సరదాగా నాట్లు వేసామేమో, వాళ్ళందరూ కూలీలుగా వచ్చి నాట్లు వేసి ఉండొచ్చు, మేము సరదాగా నేను కూడా నాటేయాలని మేము కూడా నాట్లు వేసేవాళ్ళం వాళ్ళ పక్కలుండి. వాళ్ళు కలుపులు తీస్తుంటే మేము కలుపు తీస్తాం ఇంత అని పోయేవాళ్ళం, బుడ్డలు కొడుతుంటే మేము బుడ్డలు కొడతామని పోయేవాళ్ళం. అంటే బుడ్డలు కొడుతుంటే కూడా తూకం ఇన్ని గుడ్డలు కొడితే ఇంత డబ్బులు అనేది ఇచ్చేవాళ్ళు వాళ్ళు. చాలా బాగా నాలెడ్జ్ ఉంది. సో ఇట్లా మేము కూడా కూర్చొని వాళ్ళ పక్కన కొట్టి ఇచ్చేవాళ్ళు, ఇగో నీకు ఇన్ని కొట్టించిన నువ్వు కలుపుకో నీకు పైసలు వస్తాయి. అట్లా చిన్నప్పటి నుంచి కూడా మాకు చింతపండు కొట్టే దగ్గర నుంచి కూడా మా ఇంట్లో చూసినాం మేము. వ్యవసాయ కుటుంబం కదా, చింతపండు పడితే వచ్చి చింతపండు కూర్చొని కొట్టేవాళ్ళు, మిరప్పండు కొట్టేవాళ్ళు, నువ్వులు పండించేవాళ్ళం మేము, జొన్నలు పండించేవాళ్ళం, సద్దలు పండించేవాళ్ళం, రావులు పండించేవాళ్ళం, కూరగాయలు ప్రతి ఒక్కటి వ్యవసాయ అగ్రికల్చర్ ఫ్యామిలీ బేసిక్గా. సో వి నో ఆల్ అగ్రికల్చర్ ఫ్యామిలీస్లో ఎట్లుంటుంది, కూలీల లైఫ్ ఎట్లుంటుంది, దాన్ని కష్టపడకపోతే ఏ విధంగా ఉంటుంది అని చూసిందా మ్యామ్. గ్రౌండ్ నుంచి చూసినాం మేము, మాకేమి కొత్త కాదు. లేకపోతే ఈరోజు మనం అగ్రికల్చర్లో లేటెస్ట్ చాలా టెక్నాలజీస్ వచ్చాయి, అవన్నీ మాకు తెలిసి కూడా కాదు. సో అవన్నీ కూడా ఇప్పుడు కూడా ఏదో ఉంటుంది మాకు చిన్న చిన్న వ్యవసాయం, అన్ని టైం ఉండదు, అవి చూడడం ఏదో గుత్తలకి ఇస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో చేసుకుంటారు. బట్ అగ్రికల్చర్ అనేది చిన్నప్పటి నుంచి మేము చూసినాం కాబట్టి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు కష్టాలు అన్నీ చూసిన వాళ్ళమే. మిరప్పొడి కారం మేము కూడా మిరప్పొడి కారం అంటే ఇష్టం. అట్లా మిరప్పొడి కారం తినడము, ఉల్లిగడ్డ మిరప్పొడి కారం తినడము, ఎల్లిపాయ కారం తినడము, ఇవన్నీ కూడా రొట్టె చట్నీ, పులుసులు అన్నీ అలా మామూలుగా వ్యవసాయ కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన ఇవన్నీ తెలుస్తాయి కదా. మేడం, బీజేపీ ప్రస్థానం గురించి మాట్లాడబోయే ముందు సుదీర్ఘమైన ప్రస్థానం మీకుంది కాంగ్రెస్ పార్టీతోనే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారితోనే మీరు విభేదించి బయటికి వచ్చారు అని అంటారు. అట్లీస్ట్ దాని గురించి అయినా క్లారిఫికేషన్ ఇస్తారా? దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు, ఇదంతా జస్ట్ కల్పితాలు చేసుకున్నటువంటి వాళ్ళు, రాజకీయమైన కల్పితాలా లేదా కొంతమంది ఊహాజనితమైనటువంటివి చేసుకున్నటువంటి కల్పితాలే తప్ప దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. పిసిసి ప్రెసిడెంట్ అయితే అవ్వలేదు, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కానీ మీకు విభేదన మాత్రం అక్కడి నుంచే స్టార్ట్ అయింది అని అంటారు. అది వాస్తవం కాదు, అది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు దాంట్లో వాస్తవం లేదన్న విషయం. మధ్యలో వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి రావడం ఇష్టం లేనటువంటి వాళ్ళు కల్పించినటువంటి కల్పితాలు అవి. ఎందుకంటే జిల్లాలో రేవంత్ రెడ్డి అరుణమ్మ ఉన్నది కాబట్టి అరుణమ్మ మీద వేసేద్దాం అనేటటువంటి విధంగా ఇష్టం లేని వాళ్ళంతా నా పేరు వాడుకున్నారు తప్ప. కనీసం అరుణమ్మ కాంగ్రెస్ పార్టీని వదిలేసి బీజేపీ పార్టీకి పోతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఆపలేదా కనీసం? అసలు ఇంత కూడా ఎవరికి బయటకి హింట్ లేదు నేను పార్టీ మారుతా అని. నేను ఎక్కడ అంటే నాకు ఎవరైనా వచ్చి అడుక్కోవాలి, నన్ను ఏదో ఆపుకోవాలి, నాకేదో ఆశ చూపించాలి, నాకేదో ఎక్స్పెక్టేషన్ ఉంది, అవన్నీ ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతున్నా అని లీక్ ఇవ్వడం, లేకపోతే 10 మంది అడుక్కోవాలనేటటువంటి ఇది చేయడం, అదంతా ఒక డ్రామా, పొలిటికల్ డ్రామా. బట్ నేను అట్లాంటిది ఎవరికి నేను పార్టీ మారుతా అనే మాట బయట ఒక్కరికి చెప్పలేదు. మా ఇంట్లోనే 15 రోజులు మేము ఫ్యామిలీ మట్టుకే డిస్కషన్ చేసుకున్నాం. మా ఇంట్లో మా ఫ్యామిలీతో మాట్లాడాను, నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మా సిస్టర్స్, నా ఫ్యామిలీ నా వెల్ విషర్స్ ఒక 3, వాళ్ళతోనే డిస్కషన్ అయింది తప్ప వాళ్ళకు కూడా బయట ఎవరు కూడా ఎక్కడ మాట్లాడదు ఈ విషయం అని చెప్పి. అసలు ఆ విషయం బయట ఎవరితో డిస్కషన్ చేయలేదు. ఎట్లుంటుంది, ఏముంటుంది, ఏం చేయాలి, అది రైట్ ఆర్ డిసిషన్ రాంగ్ అనేది మేమందరం డిస్కషన్ చేసి అందరి ఆలోచనతో అందరి యొక్క అభిప్రాయం తీసుకుని నేను లాస్ట్ నేను డిసిషన్ తీసుకున్నా. సో పొలిటికల్గా ఎవరికి కూడా ఎక్కడ నేను పోతున్నా అని కానీ ఎవరికి నేను చెప్పలేదు. ఈవెన్ మై కాన్స్టిట్యున్సీలో నా కార్యకర్తలకు కూడా నేను చెప్పలేదు పార్టీ మారుతున్నాను. మరి అంత ధైర్యం ఏంటి మేడం? నాకు అర్థం అంతే, అది దట్ ఈస్ టీకేఆర్. ఏదేమైనా బీజేపీ పార్టీకి అయితే జాయిన్ అయ్యారు, కానీ బీజేపీ పార్టీ అని అంటే సిద్ధాంతాల గల పార్టీ. అయితే అలాంటి పార్టీలో మీరు ఎలా ఇమ్మడతారని అనుకున్నారు ఒకటి. రెండోది జాతీయవాదం అయితే బలంగా ఉంటుంది, మీకు ఆ వాదం ఉంది అని అన్నారు, నాకు ఇంట్రెస్ట్ ఉంది నేషనల్ పాలిటిక్స్ అని. బీజేపీ యొక్క కళ కాదు ఇది, కళ అనడం బీజేపీ కళ అనడం, తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది కళ కాదు.
ఎప్పుడు వాస్తవ రూపంలోనే బీజేపీ ఆలోచిస్తుంది. కలలు కనడం అనేది అది డిఫరెంట్ వాళ్ళ యొక్క ఇది ఉంటుంది. ఏదో గాలిలో వదిలేసి కలలు కనడం అనేది అది కలలు కనే వాళ్ళ యొక్క ఆలోచన. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలనేటటువంటి ఒక పద్ధతి మీదనే, ఒక ప్రక్రియతోనే, ఒక స్ట్రక్చరల్ దీంతోనే ముందుకు పోతాం. అందులో గాల్లో రావాలని ఇక్కడ మెడలు కట్టలేదు బీజేపీ పార్టీ. సో ఇక్కడ బీజేపీ ఇప్పుడు నేషనల్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేషనల్ పార్టీ అనడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు. కేసీఆర్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినంత మాత్రాన అది జాతీయ పార్టీ అయిపోదు. జాతీయ పార్టీ నాయకునిగా ఉండవలసినటువంటి లక్షణాలు కేసీఆర్కి లేవు. ఆయన ఏంటంటే ఏదో టీఆర్ఎస్ పార్టీగా 2 సార్లు ఓట్లు వేశారు, ఇక మళ్ళీ 3వసారి టీఆర్ఎస్ పార్టీగా ఓటు పడుతుందో లేదో, ఏదో జిమ్మికి చేద్దాం ప్రజల లోపల, మళ్ళీ కొత్త జిమ్మికి చేద్దామనేటటువంటి ఆలోచనతోనో జాతీయ పార్టీ నేను కేంద్రంలో పోతున్నాను, నేను జాతీయ స్థాయిలో కొట్లాడతా, నేను జాతీయ నాయకులు కావాలా, కేంద్ర స్థాయిలో ఇన్నేళ్ల నుంచి ఏమి జరగలేదు, నేనే పోయి రేపు దేశాన్ని ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నాడు. తెలంగాణనే ఉద్ధరించలేదు ఇంతదాకా. 8.5 సంవత్సరాలు ప్రజలు 2 సార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిండ్రు. చిన్న రాష్ట్రం. ఆయన ప్రగతి భవన్లో కూర్చుంటే మొత్తం తెలంగాణను కనుచూపుతో చుట్టొస్తాడు. అటువంటి తెలంగాణలో ఆయన ఇచ్చిన హామీలు ఆయన గుర్తులేవు. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఆయన గుర్తులేవు. తెలంగాణ ఉద్యమం దేనికోసం చేసిండో ఈరోజు గుర్తులేదు. నీళ్లు నిధుల నియామకాల మీద తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి ప్రజలకు ఆకాంక్షలు పెట్టి ఇప్పటిదాకా ఆ 3 విఫలమైండు కేసీఆర్. అరుణ గారు, మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడగనివ్వండి. కేసీఆర్ గారు అనే పేరు అనగానే మీకు ఎందుకంత శివం వస్తుంది ఒకటి, రెండోది వ్యక్తిగతంగా మీకు కేసీఆర్ గారికి ఏమన్నా గొడవలు ఉన్నాయా? అంటే వారికి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇది లేదు. ఆయన పాలమూరు జిల్లా నుంచి పోటీ చేసినప్పుడు ఫస్ట్ టైం తెలంగాణ సెంటిమెంట్తో చాలామంది మా వాళ్ళు మద్దతు ఇచ్చారు ఆయనకి. నేను మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్నాను కదా, మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు చాలామంది తెలంగాణ సెంటిమెంట్తో నాకు మద్దతు ఇస్తేనే గెలిచిండు. ఆయన మీద వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ద్వేషం లేదు, కానీ ఆయన పద్ధతి ఏదైతే ఉందో ఏమాత్రం సరిగ్గా లేదు. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు కంప్లీట్గా, అంటే ఆ మాటలకు అర్థాలే వేరేటటువంటి విధంగా ఈరోజు మారిపోయింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి కోసమే తెలంగాణ కోరుకున్నాం. తెలంగాణ ప్రతి ప్రాంతం ప్రతి ఒక్క నిర్లక్ష్యానికి గురైంది. ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణ అనే ఒక నిర్లక్ష్యం చూపిస్తూ మనం తెలంగాణ కోరుకున్నాం. కానీ ఈరోజు నిర్లక్ష్యమే కదా. ఇంకా తెలంగాణలో కూడా ఈరోజు ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎందుకోసం తెలంగాణ వచ్చినట్టు అంటే ఇట్లాంటి అబద్ధపు మాటలు మాట్లాడేటటువంటి నాయకులు కాదు అనేది. ఉద్యమ కారుణ్యాన్ని ఘనంగా చెప్పుకునేటటువంటి కేసీఆర్ తన స్వార్థం కోసం మాత్రమే ఉద్యమం చేసిండు, ఉద్యమకారుడుగా గుర్తింపు పొందిండు. తెలంగాణ ప్రజల కోసం కాదు. ఉద్యమకారుడు అనేటటువంటి వాళ్ళు సాక్రిఫైస్ నేచర్ ఉండాలి. ఆయనకి ఎలాంటి సాక్రిఫైస్ నేచర్ లేదు. వాళ్ళ ఇంట్లో ఎవరు సాక్రిఫైస్ చేయలేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు సాక్రిఫైస్ చేయలేదు. ఈరోజు సాక్రిఫైస్ చేసినటువంటి కుటుంబాలకు ఈరోజు తెలంగాణలో గుర్తింపు లేదు. తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు ఈరోజు గుర్తింపు లేదు. అంటే ఏదేమైనా కళాకారుల కోసం కావచ్చు, లేకపోతే ఆనాడు గజ్జకట్టి గలం విప్పిన కళాకారుల కోసం కావచ్చు, అమరవీరుల గురించి కూడా కావచ్చు, ఎంతో కొంత చేసిందైతే టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ అసలు అమరవీరుల గురించి కావచ్చు, లేకపోతే ఈరోజు గజ్జకట్టి గలం విప్పిన ఆ రోజు జరిగిన పోరాటాల్లో అలాంటి కళాకారులని బీజేపీ పార్టీ అయితే ఏం గుర్తించలేదు కదా. ఏ రకంగా గుర్తించింది అసలు? బీజేపీ ఇక్కడ అధికారంలో ఉందా గుర్తించడానికి? కేంద్రంలో ఉంది కదా. కేంద్ర పార్టీ రాష్ట్రంలో ఎట్లా పాలిస్తుంది చెప్పండి? కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర స్థాయిలో జాతీయ స్థాయిలో వాళ్ళు పాలిస్తారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో వచ్చి ఇప్పుడు కేంద్రంలో ఇచ్చినటువంటి ఇండ్ల కట్టలేదు. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా కట్టించే పరిస్థితి ఈ పార్టీ కట్టించేది కదా. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పెద్ద ఎత్తున బీద వాళ్ళ కోసం ఇండ్ల నిర్మాణానికి నిధులు ఇచ్చింది. ఇక్కడ దాకా ఏ గ్రామంలో కూడా ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులు ఏ ఊర్లో కూడా కట్టలేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే ఖర్చు పెడతా ఉన్నారు కదా. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేరు చెప్తున్నదా? నేను చేస్తున్నా అని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ తప్ప, ఇది కేంద్రం సహాయకారం చేసింది, మన భాగం ఇంత ఉంది, కేంద్రం ఇంత సహకారం చేసింది చెప్తున్నారు ఎక్కడైనా? కేంద్రం ఏం చేస్తలేదు, కేంద్రం ఏమి ఇస్తలేదు, కేంద్రము తెలంగాణకు మాత్రమే ఇస్తలేదు అనేటటువంటి విధంగా కేసీఆర్ చెప్తున్నాడు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను సమతుల్యంగా సమతూకంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అన్ని ప్రాంతాలను సమంగా చూస్తుంటే
ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇక్కడ కూడా మళ్ళీ సెంటిమెంట్తో లబ్ధి పొందాలని, సింపతి గెయిన్ చేయాలని కేంద్రం నిధులు ఇస్తలేనటువంటి డ్రామా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు అంతా బాగుంది అనుకుంటా కొందరు బాగుండడానికి చూస్తున్నారు, కానీ ప్రజలకేం జరుగుతుంది, ప్రజలకేం చేయాలి, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు మన నుంచి అంటే అటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బలహీనమైపోయింది. ఎందుకోసం బలహీనమైపోయింది? ఒక ప్రతిపక్ష పాత్ర పోషించలేకనే కదా. బలమైనటువంటి ఒక శక్తిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నప్పుడు ఈరోజు వాస్తవంలో మంచిని మంచి అనాలే, చెడుని చెడు అనాలి, తప్పుని తప్పు అనాలి, రైట్ అనాలి. అది కూడా చేయలేనటువంటి దుస్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎంత మంచి చేసినా విమర్శనే. వాళ్ళు నచ్చంది అంటే సరే, మీకు నచ్చలేదు, మీ పాలసీకి వ్యతిరేకంగా ఏదైనా ఉన్నదంటే విమర్శించిందంటే ఓకే. ఎన్ని మంచి పనులు చేసినా విమర్శించడమే, అది కాదు కదా. రాజకీయంగా మంచిని మంచనండి. ఎక్కడైతే ప్రజలని మోసం చేస్తున్నారో, ఎక్కడైతే ప్రజలని అబద్ధాలు చెప్పి వాళ్ళని అంటే భ్రమల్లో పెట్టి మోసం చేయాలనుకుంటున్నప్పుడు తప్పకుండా ప్రతిపక్షంగా ఎత్తి చూపేటటువంటి ఒక హక్కు మాకున్నది. ఒక మాట స్ట్రైట్గా అడుగుతాం మిమ్మల్ని. ఇది బీజేపీ పార్టీ అంటే ఒక సిద్ధాంతాల గల పార్టీ అని అంటారు, కానీ ఇదే పార్టీలో ఒకనాడు ఈ సిద్ధాంతాల గల పార్టీ మెల్లిమెల్లిగా వాళ్ళ సిద్ధాంతాలను నమ్ముకుంటూ తెలంగాణలో బలపడే ప్రయత్నం చేసింది. కానీ ఇలాంటి సిద్ధాంత గల పార్టీలో మెల్లిమెల్లిగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకే చేరిన వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. మీరు కావచ్చు, ఈటెల కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు. సో ఇతర పార్టీ నాయకులే కనపడుతున్నారు. కాబట్టి అదే సిద్ధాంతాన్ని బీజేపీ ఇంకా ఎలా కొనసాగిస్తుంది? ఆ వాదం ఇంకా చచ్చిపోయినట్టేనా? ఇప్పుడు సిద్ధాంతం అనేది ఏముంటుంది? పార్టీలకు ఉన్నటువంటి సిద్ధాంతం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల యొక్క అవసరాలను గుర్తించి పనిచేయటం. ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతమైనా అదే ఉంటుంది. రాజకీయ పార్టీ సిద్ధాంతం ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ప్రజలకు మనం ఏమి హామీ ఇచ్చినాము, ఏమి చెప్పినాం, ప్రజలు మన నుంచి ఏమి కోరుకుంటున్నారు, మనం ఏ విశ్వాసాన్ని ప్రజలకు కలిగించినాము, ఆ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం మనల్ని గెలిపించినప్పుడు ఆ విశ్వాసం ద్వారా మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తున్నాం అనేది ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేయడమే రాజకీయ పార్టీల యొక్క సిద్ధాంతం ఉండాలి. మిగతా సిద్ధాంతాలు ఏముంటాయి? ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క సిద్ధాంతం ఉండొచ్చు. ఇప్పుడు కేసీఆర్ పార్టీకి సిద్ధాంతం చెప్పండి ఒకసారి. టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం ఏంటి? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిపోయింది. బంగారు తెలంగాణ వల్ల ఎక్కడుంది? అది కాలేదు. బంగారు తెలంగాణ అనేటటువంటిది లేనే లేదు కదా. అది కేవలం బంగారు తెలంగాణ అనేది కాదు, బంగారు కుటుంబం. అది కేసీఆర్ కుటుంబానికి పరిమితం అయిపోయింది. ఇక ఎక్కడుంది బంగారు తెలంగాణ? ఇది ఇలా ఉంటే మేడం, మరి బీజేపీ పార్టీలోకి జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అంటే అయ్యి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. క్యూనిస్ మల్లన్న కావచ్చు, దాసోజీ శ్రవణ్ గారు కావచ్చు, స్వామిగౌడ్ కావచ్చు, ఇలా వచ్చినట్టే వచ్చి రిటర్న్ వెళ్ళిపోయారు. ఆ సిద్ధాంతాలు నచ్చకే వెళ్ళిపోయాము అని చెప్పి ఆ తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది సరే, పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏదైనా ఇస్తారనుకోండి, ఒక పార్టీలో మారినప్పుడు కానీ మారేటప్పుడు కానీ పొలిటికల్ స్టేట్మెంట్ ఫేస్ సేవింగ్ ఏదో ఒక స్టేట్మెంట్ వాళ్ళకు నచ్చిందో చెప్పాల్సిందే. సో ఇక్కడ మటుకు నచ్చకపోయినరా నచ్చిపోయినా కాకుండా ఇక్కడ వాళ్ళు ఇమ్మడలేకపోయినా అని కూడా కరెక్ట్. వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు ఊహించినట్టుగా వాళ్ళకి ఇక్కడ వాళ్ళు కంఫర్ట్ ఫీల్ కాకపోయి ఉండొచ్చు. అది వాళ్ళ రీజన్ అయ్యి ఉంటుంది. మిగతా రీజన్స్ అని వాళ్ళకు ఇక్కడ మీరు కంఫర్ట్ గా ఫీల్ అయింది, వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యింది. వాళ్ళకి ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పొలిటికల్ గా ప్రతి ఒక్కరు ఒక ఎక్స్పెక్టేషన్స్ తోనే ఉంటారు. రాజకీయాలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏ రాజకీయ నాయకుడు ఉండడు. ఏ రాజకీయ నాయకుడు నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు అంటే పచ్చబద్ధం. ఎక్స్పెక్టేషన్స్ తోనే రాజకీయం చేయడానికి ఈ పార్టీలో చేరినా ఊరికెందుకు వస్తారు? ఈ పార్టీలో పనిచేయాలా, మాకు రేపు పొద్దున గుర్తింపు కాల గెలవాలనే వస్తారు. ఇక్కడ టైంపాస్కి మేము ఏదో వచ్చి సేవ చేస్తామని ఎవరు రారు. అధికారం వస్తే మేము సేవ చేస్తాం ప్రజలకు అంటారు ఎవరైనా కానీ. సో అక్కడ కూడా వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళ ఏమి ఇక్కడ నుంచి ఆశించినో, ఎలాంటి ఎక్స్పెక్ట్ చేసినో తెలియదు. వాళ్ళు ఏమనుకున్నా, సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగిందో, ఏ రకమైనటువంటి ఉందో మనకు తెలియదు. వీ డోంట్ నో. తెలియని విషయాల గురించి చర్చించడం అనేది కరెక్ట్ కాదు మేడం. మరి రాజకీయాలు చూస్తే చాలా కాస్ట్లీగా కనపడతా ఉన్నాయి. మరి ఈ రోజులలో చూస్తే డీకే అరుణ గారి జీవితం అక్కడి నుంచి కొనసాగింది. 1996 నుంచి చూస్తే ఇప్పుడు వరకు కూడా రాజకీయ ప్రస్తావనమే ఎక్కువగా కనపడతా ఉంది. సో ఇంత రాజకీయ ప్రస్తావనని నడిపించాలి అని అంటే ఎంతో కొంత ఫైనాన్షియల్ పెట్టుబడి అనేది గట్టిగా ఉండాలి. సో ఈ ఫైనాన్షియల్ అంతా కూడా ఏ బిజినెస్ చేస్తే వచ్చింది? అంటే బిజినెస్లు సరే రాజకీయంగా కాకపోయినా మా పర్సనల్గా ఎప్పటి నుంచో రాజకీయంగానే లేం కదా. స్వయంగా వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాల్లో సంపాదించినటువంటి డబ్బు కొంత ఫ్యామిలీకి, కొంత రాజకీయాలకు పెట్టేటటువంటి వాళ్ళం. ఈ రోజు పరిస్థితులను చూస్తుంటే ఆస్తులు అమ్ముకొని పెట్టాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. వ్యాపారాలు ఇప్పుడు మాకేం లేవు.
ఈరోజు ఆస్తులు అమ్ముకొని రాజకీయాల్లో పెట్టాలి, రాజకీయాలు ఉండదలుచుకుంటే. ఈ రాజకీయాలు మేము ఉండలేము అనుకుంటే హ్యాపీగా అన్ని వదిలిపెట్టి ఇంట్లో ఉండడం మంచిది. కేసీఆర్ గారు వచ్చినాక డబ్బున్నోడు తప్ప ఎవడు రాజకీయం చేయకూడదు. కేసీఆర్ అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు 25-30 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి డబ్బులు నేను ఇస్తా, మీరు సంపాదించుకున్నటువంటి 100 కోట్లలోకి వెళ్ళి మీరు పెట్టుకోండి. సో అని ఆయన వాళ్ళకు ఫైనాన్షియల్గా ఒక్కొక్క ఎమ్మెల్యేకి మన బై ఎలక్షన్ చూస్తే 100 కోట్లు. సో రేపు ఎలక్షన్లలో మరి ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు పెడతారో తెలియదు రాజకీయ పరంగా. సో ఈ రోజు ఉన్నటువంటి రాజకీయంలో మటుకు సామాన్యుడెవరు కూడా ఈ రాజకీయాల్లో పోటీ చేస్తా అనేటటువంటి పరిస్థితి లేదు. ఏదైనా ఆస్తి అన్న ఉండాలి అమ్ముకోవడానికి, ఏదైనా వ్యాపారం అన్న ఉండాలి డబ్బు పెట్టుకోవడానికి, అటువంటి ఫైనాన్షియలీ సౌండ్ ఉన్నటువంటి వాళ్ళు తప్ప రాజకీయాలు ఎవరు ఉండలేరనేటటువంటి పరిస్థితిని కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో సృష్టించారు. అంటే డీకే అరుణ గారు డబ్బులు పెట్టే రాజకీయం చేస్తున్నారు అన్నట్ట. సరే పెట్టినాం, డబ్బులు లేకుండా రాజకీయం నడవదు కదా. కానీ కేసీఆర్ పెట్టేంత స్థాయిలో మేము ఎప్పుడు పెట్టలేదు. చెప్పిన లాస్ట్ టైం టార్గెట్ పెట్టాడని చెప్పాం కదా, మేము అంత డబ్బుల స్థాయిలో మేము ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. సో ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకందరికీ కూడా కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ప్రజల డబ్బే. కేసీఆర్ తెలంగాణ ప్రజలను దోచిన డబ్బే. ప్రాజెక్టుల పేర్ల మీద లక్షల కోట్ల రూపాయలు అంచనాలు పెంచి వేల కోట్ల రూపాయలు వెనకేసుకుని దాచిన డబ్బు, దోచిన డబ్బు ప్రభుత్వ ఖజానా నుంచి స్కీముల పేరుతోన ప్రజలకు ప్రభుత్వ డబ్బు ఇచ్చి ఓటు కొంటున్నటువంటి డబ్బు. అది ఇంటికెళ్ళి ఇచ్చేది కాదు, ఇది ప్రభుత్వ పథకాలు. ఆ డబ్బును ఆయన సొంత డబ్బుగా భావించొద్దండి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇంతకంటే చక్కగా ఈ రాష్ట్రాన్ని పాలించడం వల్ల అనేకమైనటువంటి ఇంకా ప్రజలకు ఉపయోగపడేటువంటి అనేక పథకాలు మహిళలకు కానీ, నిరుద్యోగ యువతకు కానీ, రైతాంగానికి కానీ, విద్యార్థులకు కానీ, అదేవిధంగా వైద్యానికి కానీ అనేక రకాలుగా అనేక యొక్క ఆలోచనలతో భారతీయ జనతా పార్టీ వాళ్ళు చేస్తూ ఉంది. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కేసీఆర్ మోసాలకు ఆయన అంటే ఎలక్షన్ వచ్చిందంటే ఒక కొత్త పన్నాగా మన్నుతాడు కేసీఆర్. డీకే అరుణని టార్గెట్ కేసీఆర్ గారు అంటే ఆయనకి ఎవరు ప్రశ్నించొద్దు, బలమైన నేత ఎవరు ఉండొద్దు. మీరు అవునన్నా కాదన్నా మహబూబ్నగర్ జిల్లాలో అందరికీ సుపరిచితమైనటువంటి పేరు డీకే అరుణ. సో అందరూ కూడా అభిమానించే పేరు, గౌరవించే పేరు కూడా. ఎందుకంటే ఒక అంటే ఆ స్థానాన్ని మహబూబ్నగర్ ప్రజల్లో సంపాదించుకున్నారంటే ఏ విధమైనటువంటి ఇమేజ్ సంపాదించుకోవడానికి మామూలుగా రాదు అది. మరి ఏదేమైనా జాతీయ స్థాయి పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఇందాక ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ అధికారంలో లేదు, కేంద్రంలో ఉన్నప్పటికీ అక్కడున్న కేంద్రం డైరెక్ట్ స్టేట్కి వచ్చి డెవలప్మెంట్ చేయలేని పక్షంలో ఉంది అని మీరు అన్నారు. కానీ పదవులు తెచ్చుకోవడానికి మాత్రం సరిపోయిందా? వీళ్ళు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఇష్యూస్ ఇక్కడ ఉన్నాయి, మా ద్వారా ఏదైనా సాధించుకోవాలి భారతీయ జనతా పార్టీకి ఏదైనా రిప్రజెంటేషన్ చేయాలని అంటే ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా జాతీయ పార్టీ స్థాయిలో మేమున్నాము. సో మా పార్లమెంట్ మెంబర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు నిజంగా కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీనే, డెవలప్మెంటే ఫోకస్ ఉండి డెవలప్మెంటే కమిట్మెంట్ అయినటువంటి కనుక పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ వారు కానీ మాతో సమావేశం ఏర్పాటు చేసుకొని బీజేపీ ముఖ్య నాయకులతో ఇగో మన రాష్ట్రానికి ఇవి అవసరం ఉన్నాయి, ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ మనకు కావాలి, మన రాష్ట్రంలో ఈ ఫైల్స్ పలానా చోట పెండింగ్ ఉన్నాయి, లేదా మన రాష్ట్రానికి ఇది అవసరం ఉంది, వీటిని సాధించుకుందాం, రిప్రజెంటేషన్ మనం అందరం వెళ్ళి కలుద్దాం, ప్రధానమంత్రిని కలుద్దామా లేదా సంబంధిత శాఖ మంత్రిని కలుద్దామా అనేటటువంటిది ఏనాడైనా వీళ్ళకు వాళ్ళ ప్రపోజల్స్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ ప్రిపేర్ చేసిన ప్రపోజల్స్ మనం తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ద్వారా ఇవ్వాలి కదా. మేమేట తయారు చేస్తామండి, అధికారంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళది కదా. కేంద్రంలో ఉన్నటువంటి విషయాలు ఏమైనా ఉంటే మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక రిప్రజెంటేషన్ చేయాల్సింది వాళ్ళు, ప్రపోజల్ పంపాల్సింది వాళ్ళు. ఇప్పుడు జాతీయ స్థాయిలో రైల్వేస్ వీళ్ళ ప్రపోజల్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు డెవలప్మెంట్ పరంగా వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. అవన్నీ ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు రైల్వేస్కి ఇచ్చారు, ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్కి డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు కూడా ఇచ్చారు, ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇచ్చారు, హౌసింగ్కి ఇచ్చారు, ఇప్పుడు హాస్పిటల్స్కి నిధులు వస్తున్నాయి, అర్బన్ హెల్త్ సెంటర్స్ నిధులు వస్తున్నాయి, రూరల్ హెల్త్ సెంటర్ నిధులు వస్తున్నాయి, పిహెచ్లకు నిధులు వస్తున్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్ నిధులు వస్తున్నాయి. ఇట్లా ప్రతి ఒక్క పథకానికి ప్రతి ఒక్క స్థాయిలో లెవెల్లో మున్సిపాలిటీలకు నిధులు వస్తున్నాయి, గ్రేటర్ హైదరాబాద్కి నిధులు వస్తున్నాయి,
ఇప్పుడు అన్ని నిధులు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఒక స్కీమ్స్లలో వాళ్ళ షేర్స్ ఉంటాయి. ఆ షేర్ ప్రకారంగా 60-40, 40-60, 50-50, 30-70 ఇట్లా డిఫరెంట్ స్కీమ్స్ డిఫరెంట్ ప్రపోజిషన్లో ఉంటుంది. అవన్నిట్లో కూడా వీళ్ళు భాగస్వామ్యం తీసుకొని ఆ స్కీమ్స్ వల్ల లబ్ధి పొందాలి కదా. ఆ లబ్ధి పొందే ఆలోచనలు రాజకీయం చేయాలని తప్పితే తెలంగాణలో ప్రజలకు మేలు చేయాలంటటువంటి సోయి లేదు ఈ ప్రభుత్వానికి. కేవలం బ్లేమ్ చేయాలి, ఏదో బీజేపీ చేస్తలేదు, కేంద్రంలో ఉంది. అరే ప్రజలకు హామీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం కాదు కదా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆయన హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిండు. నువ్వు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు నెరవేర్చుకునేటటువంటి బాధ్యత నీ పైన ఉంది. ఆ పనులు నెరవేర్చుకోవాలన్నప్పుడు నువ్వు ఒక రిక్వెస్టింగ్ మేనర్లో రిక్వెస్ట్ చేసుకొని ప్రపోజల్స్ తయారు చేసుకొని వెళ్ళి వాటిని సాధించుకోవాలి. నువ్వు డిమాండ్ చేసి కమాండ్ చేసి బూతులు తిట్టి ఎట్లా పడితే అట్లా ప్రధానమంత్రిని మాట్లాడితే పనులు అవుతాయండి. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా స్థాయిలో కానీ ప్రతి జిల్లాకి నిధులు అన్ని జిల్లాలకు సమానంగా ఇస్తున్నాడా? రాష్ట్రం ఆయనదే. తెలంగాణ సాధించుకొచ్చిన మనం అని చెప్తావు ఘనంగా. నువ్వు అన్ని జిల్లాలకు సమాన స్థాయిలో నిధులు ఇస్తున్నావా? అన్ని జిల్లాలకు సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తున్నావా? అన్ని జిల్లాలకు సమాన స్థాయిలో పథకాలు చేస్తున్నారా? అసలు రోడ్లు లేవు, ఒక కొత్త రోడ్డు రాలేదు. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రోడ్లు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక రోడ్డు లేదు. ఇంతవరకు దళిత బంధు ఎంతమందికి వచ్చింది? గిరిజన బంధు ఎంతమంది? గిరిజన బంధు వచ్చింది మునుగోడు ఎలక్షన్ కోసం, దళిత బంధు వచ్చింది హుజరాబాద్ ఎలక్షన్ కోసం. నామకే వస్తే 5వ 10వ మొదలు పెడతాడు, మొదలు పెట్టేసి ఆశ చూపిస్తాడు. నా ఎంబడి వచ్చినోనికి దళిత బంధు, నాకు మళ్ళీ ఓటేస్తే దళిత బంధు వస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు ఖజానా ఖాళీ, జీతాలు ఇవ్వడానికే లేదు, నెల నెల జీతాలే సరిగ్గా రావడం లేదు టైంకి. అట్లాంటి దళిత బంధు, గిరిజన బంధు, ఇంకా ఏమేమో అన్ని కొత్త కొత్త స్కీములు చెప్తున్నారు అన్ని. అవన్నిట్లో వాస్తవంగా ఇవన్నీ ప్రాక్టికల్గా సాధ్యమా? ఆయన అదే యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్పమనండి, సాధ్యమా కేసీఆర్ గారు? ఎన్ని అంటే పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఒట్టేసి అబద్ధం చెప్పగల నేర్పరి. సో ఇది ప్రజలను మోసం చేయడం తగదు. రాజకీయాలు ప్రతి ఒక్క రాజకీయాలు చేస్తారు. నువ్వు పోయినా సరే ఏం చెప్పిండు కేసీఆర్? ఇది మొట్టమొదటిసారి 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు అయింది. ఆయన ముందస్తు ఎలక్షన్ పోమని ఎవరు చెప్పలే, 4.5 ఏళ్ళకే దిగిపోయిండు. ఇప్పుడు తెలంగాణ అంటే ఇప్పుడే పుట్టిన పసిబిడ్డ, ఇప్పుడే కళ్ళు తెరిచింది, ఇప్పుడే నడక నేర్చుకుంటుంది, నాకు ఇంకొకసారి అవకాశం ఏంటి? ఇండ్లు కట్టి లేదని ఆక్రోశం వెలిబుచ్చిండు. అప్పుడు దాన్ని 1000 రూపాయల పెన్షన్ 2000 చేసిండు ఆక్రోశాన్ని తగ్గించడానికి. రైతుల ఆత్మహత్యలు అవుతున్నాయని రైతు బంధు తీసుకొచ్చేసిండు. ఓకే మంచిది, ఎలక్షన్ అప్పుడు తెచ్చిండు. ఇంకేం చెప్పిండు? 2 బెడ్రూమ్ల ఇండ్లు, ఇది ఒక్కసారి నాకు అవకాశం, అందరికి ఇండ్లు కట్టిస్తే 5 ఏళ్ళు సమయం సరిపోలే అన్నాడు. 2 బెడ్రూమ్ల ఇళ్ళకి మళ్ళీ హామీ ఇచ్చిండు. సొంత జాగాలు ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తా ఇండ్లు కట్టుకొని ఇంక అన్నాడు. కొత్త హామీ మళ్ళీ ఇచ్చిండు. నిరుద్యోగులకు నేను ఉద్యోగాలు ఇస్తా, 5 ఏళ్ల సేవ సరిపోలేదు, ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇచ్చేంత వరకు కూడా 3016 నెలకు వాళ్లకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. మరి ఏ ఒక్కటైనా నెరవేర్చిందా? రైతు రుణమాఫీ ఇప్పటిదాకా నెరవేర్చలేదు. గొర్రెలు ఎలక్షన్లు అప్పుడు గొర్రెలు వస్తాయి, ఇప్పటిదాకా 4 ఏళ్ల నుంచి గొర్రె లేదు. మళ్ళీ గొర్రె పిల్లలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు తయారు చేస్తున్నారు గొర్రెలని. ఇట్లా జస్ట్ ఎలక్షన్ కోసం గేమ్ ఆడడం అనేది కేసీఆర్కు చాలా బాగా అలవాటు అయిపోయింది. ఎవరికో ఆశ పెడతారు. లాస్ట్ ఎలక్షన్ గొర్రెల సంగతి చెప్తా నేను. లాస్ట్ ఎలక్షన్ కూడా ఏం చేసిన, గొర్రెలు అందరికీ లేదు, కొంతమందికి ఇచ్చేసి ఏం చేసిండ్రు, నీవు డీడీ తీసుకురా, నువ్వు డీడీ తీసుకొని వస్తే ఈ డీడీ నా దగ్గర ఉంటుంది, నన్ను గెలిపిస్తే రేపు వచ్చినాక నీ గొర్రెలు ఇస్తా, నేనే గెలుస్తున్నా, టీఆర్ఎస్ఏ గెలుస్తుందని చెప్పేసి అటు 8000 కుటుంబాల గొర్రెల కోసం డీడీల దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు. 8000 డీడీస్ అంటే ఇంటికి ఎన్ని ఓట్లయినా చెప్పండి మీరు. గొర్రెలు ఇస్తామని చెప్పి తీసుకొని పోయి వాళ్ళ దగ్గర పెట్టుకొని ఓట్లు వేయించుకొని ఎలక్షన్ అయిపోయినాక ఒక గొర్రె లేదు, 8000 డీడీలు మొత్తం అప్పు తెచ్చి వడ్డీలు కట్టుకునే వాళ్ళు ఆ డీడీలు తిరిగి వాపస్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళకి. కానీ గొర్రెలీలే. కేసీఆర్ పేరు అనగానే డీకేఆర్ ఉన్న గారు గంగా చంద్రబాబు మారినట్టు మీరు ఎందుకు అట్లా అబద్ధాలతో మోసం చేయడం అనేది మంచి పద్ధతి కాదు అంట నేను. ఒక నాయకుడు అంటే ఎట్లుండాలి? నాయకుడు అంటే ఒకరికి స్ఫూర్తి ఉండాలి. నాయకుడిని చూసి మనం స్ఫూర్తి పొందాలి. అలాంటి స్ఫూర్తిని ఆయన ఇచ్చేశాడు అని చెప్తానే ఉంటాడు కదా. ఏమీలే ఆయన. అందరూ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నేను రాష్ట్రాన్ని తీసుకొచ్చి
ఆయన ముఖ్యమంత్రి మోసం అని ఇప్పుడు అందరు బాధపడుతున్నారు కదా, ఉద్యమకారులంతా బాధపడుతుండ్రు ఇవాళ. ఎందుకు కేసీఆర్ గారిని మీరు ఏ విషయంలో మెచ్చుకుంటారు? ఒక్కటన్నా చెప్పండి పోనీ. ఆయన చేసినటువంటి ఏ పథకాలు ఒకటన్నా మిమ్మల్ని మెచ్చించాయంటే? పథకాలు మెచ్చుకునేవి ఏమున్నాయి చెప్పండి? 2000 పెన్షన్ అంటున్నాడు, రైతు బంధు అన్నాడు, రైతు బంధు అని పెట్టిండు. పక్క చలవిడిగా మద్యం షాపులు. ఆయనలో నచ్చిన ఒక క్వాలిటీ అన్న చెప్పండి పోనీ. నేను చెప్తాను వినండి. నచ్చిన క్వాలిటీ ఏముంటుంది? అబద్ధాలు చెప్పడం. వారు చెప్పే అబద్ధాలే. ఆయన తెలంగాణ కోసం చేసిన నిరాహార దీక్ష కావచ్చు, లేకపోతే పోరాటం కావచ్చు, ఏది ఇష్టం ఉండదు మీకు? నిరాహార దీక్ష గురించి ప్లీజ్ చెప్పకండి. అది తెలియని వాళ్ళకి చెప్పండి. నిరాహార దీక్ష నేను గవర్నమెంట్లో ఉన్నా. ఆ నిరాహార దీక్ష గురించి నాకు బాగా తెలుసు ఏం జరిగిందో. ఆ రోజు మేము గవర్నమెంట్లో ఉన్నాం. అది ఎంత హై డ్రామానో మాకు తెలుసు కదా. అది అది నిరాహార దీక్ష. వీళ్ళు చెప్తుంటారు ఫ్లెక్సీ, ఐ మీన్ అవి పెడుతుంటారు పోస్టర్స్, ఫ్లెక్సీలు పెడుతుంటారు. ప్రాణం పోయినప్పుడు త్యాగం చేసినాడు అనే ఫ్లెక్సీ చూస్తే ఎంత నవ్వు వస్తుంది అంటే, ఎంత మోసం చేస్తున్నారు తెలంగాణ ప్రజలని వీళ్ళు. ఆ రోజు కేసీఆర్ నిజంగా కట్టెలాగా మారిపోయింది. అన్ని అబద్ధాలండి. అబ్బా అబద్ధాలు చెప్పకండి ఇవన్నీ ప్లీజ్. ఆయన ఒక రోజు కూడా నిరాహార దీక్ష చేయలేదు, 1 డే కూడా చేయలేదు. సన్నగా ఎట్లా అయిపోయాడు మేడం? ఆయన ఉండేదే సన్నగా, అయిపోయేది ఏముంటుంది? 2 రోజులు గడ్డం గీసుకోకుండా అయిపోతుంది. ఏముంటుంది మగవాళ్ళకి? 2 రోజులు గడ్డం పెంచేస్తే ఓ దేవదాస్ అని ఫీల్ అయిపోతారు. ఓకే, కేసీఆర్ దేవదాస్ అంటారు అంతే. ఆనాడు తెలంగాణని వ్యతిరేకించాడు రాజశేఖర్ రెడ్డి అని ఈ రోజు ఉన్న నాయకులు చెప్తూనే ఉన్నారు. ఆ రోజు ఆయన మినిస్ట్రీలో మీరున్నారు, ఆ గవర్నమెంట్లో కూడా మీరున్నారు. అసలు తెలంగాణ సాధించడానికి డీకే అరుణ గారి పోరాటం ఏమన్నా ఉందా? అసలు ఆ నేపథ్యం ఉందా? తెలంగాణ సాధన కోసం డీకే అరుణ గారు చేసింది ఏమన్నా ఉందా? రాజశేఖర్ రెడ్డి గారు అంటే నేను అప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడైతే వీళ్ళందరూ టీపీసీసీ ఏర్పడి వీళ్ళందరూ ఎమ్మెల్యేస్, అప్పుడు ఉన్న ఎమ్మెల్యేస్ పోయి తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణకు 42 మంది అప్పుడు లెటర్స్ ఇచ్చి వచ్చారన్నప్పుడు నేను ఎమ్మెల్యే లేను. ఓకే 2000 మళ్ళీ ఉద్యమం 2001 అప్పటి నుంచి మేము యాక్టివ్ ఉన్నాము. అప్పటి నుంచి కూడా టీపీసీసీలో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినాం, యాక్టివ్గా కార్యక్రమాలు చేసినాం. పెద్ద ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ ఉద్యమాలు అయితే అక్కడికి పెద్ద ఎత్తున జనాలందోళన మీటింగులు చేసినాం. తెలంగాణ నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మూమెంట్ నడుస్తున్నప్పుడు మా దగ్గర కూడా పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు, ఏమంటారు రిలే నిరాహార దీక్షలు కొన్ని మంత్స్ నడిపినాం. సో తెలంగాణ రావాలంటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిది. మరి తెలంగాణ రావాలని అభివృద్ధిని అంటే ఆపేయొద్దు అనేటటువంటి లక్ష్యంతో కూడా పనిచేసిన సార్ మినిస్టర్గా. తెలంగాణ వచ్చేంత వరకు మనం ఇట్లే ఎండిపోదాం అనడం కరెక్ట్ కాదు. వీళ్ళు ఏమన్నారు, తెలంగాణ వచ్చేంత వరకు మనం ఉద్యోగం తీసుకోవద్దు, తెలంగాణ వచ్చేంత వరకు మనకేం అభివృద్ధి చేయొద్దు. దానికి మేము ఏకీభవించలేదు. మనం అన్యాయం అయిపోతాము, తెలంగాణ వచ్చేంత వరకు మనం ఏం చేసుకోవద్దు అంటే దట్ ఇస్ నాట్ రైట్ అని. తెలంగాణ కోసం ఏర్పాటు చేయాలంటటువంటిది హైకమాండ్లో అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఇష్యూ పైన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా తెలంగాణ ఏర్పాటు చేయాలని పైన వాళ్ళకి మేము మాట్లాడినాం. లెటర్ ప్రశ్న ఏంటంటే, తెలంగాణ నేపథ్యం కోసం కావచ్చు, లేకపోతే సాధన కోసం డైరెక్ట్గా మీరు కొట్లాడినట్టయితే ఏ బహిరంగ సభలో కనిపించలేదని ఒక వాదం అయితే, రెండో వాదం ఏంటంటే డీకే అరుణ గారు మైక్ ఇస్తే సౌండ్ బాక్స్లే పగిలిపోయేంత గట్టిగా అరిచి ఖచ్చితంగా బల్లగుద్ది మాట్లాడే డీకే అరుణ గారు ఈరోజు తెలంగాణ నేపథ్యంలో పోరాడి కొట్లాడి తెచ్చిన నేపథ్యమే లేదు. అలాంటి డీకే అరుణ తెలంగాణ సాధించినటువంటి టీఆర్ఎస్ పార్టీని అనడానికి ఎలా అర్హులు అని అంటే మీరేం చెప్తారు? తెలంగాణ సాధించినామని చెప్పడానికి మేము తెచ్చినామని చెప్పడానికి ఫస్ట్ వాళ్ళు అర్హులు కాదు. తెలంగాణ వాళ్ళు ఒక్కరి వల్ల రాలేదు, మా అందరి వల్లనే తెలంగాణ వచ్చింది. తెలంగాణలో ఉన్నటువంటి సకల జనుల సమ్మె వల్ల తెలంగాణ వచ్చింది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరము తెలంగాణ అవసరాన్ని చెప్పడం వల్ల తెలంగాణ వచ్చింది. ఒక్క కేసీఆర్ వల్ల తెలంగాణ వాళ్ళు గొంతు దించుకొని కిరసనాయిలు మంది మీద పెట్రోల్ పోసి అంటించి, వీళ్ళు అంటించి మందిని చంపి వాళ్ళ ఆత్మ త్యాగాల మీద వీళ్ళు అధికారాన్ని ఈరోజు అనుభవిస్తున్నటువంటి నాయకుల వల్ల తెలంగాణ రాలేదు. కేవలం వాళ్ళ అధికారం కోసం మాత్రమే అమాయకులను ఎంతోమందినో ఈరోజు ఆత్మహత్యల పాలు చేసిండ్రు. అన్ని కుటుంబాలకు ఈరోజు ఆ కుటుంబాలలో ఏమంటారు దీపాన్ని ఆర్పేసిండ్రు. వీళ్ళు పాపాత్ములు. వీళ్ళు తెలంగాణ సాధించడమని వీళ్ళు ఘనంగా చెప్పుకుంటే దాన్ని తెలంగాణ సమాజం హర్షించదు. తెలంగాణ వీళ్ళ ఒక్కరి వల్ల రాలేదు. తెలంగాణ పేరుతోన వీళ్ళు దోపిడీ చేసిండ్రు. తెలంగాణ నినాదం వెనక, తెలంగాణ సెంటిమెంట్ వెనక ప్రత్యేక తెలంగాణ అనేటటువంటి పేరు చెప్పుకొని వీళ్ళంతా కూడా దోచుకున్నారు. పెద్ద ఎత్తున దోపిడీ చేసి ఏమీ లేనటువంటి వీళ్ళు లేము అని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఈరోజు కోట్లకు పడగలెత్తిండ్రు. అంతే తప్ప వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకరిని తెలంగాణ గురించి విమర్శించేటటువంటి
హక్కు కానీ అర్హత కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు. మేడం ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసిన తర్వాత అరెస్ట్ చేస్తున్న తరుణంలో శ్రీకాంతాచారి కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. అట్లాంటి శ్రీకాంతాచారి ఫ్యామిలీకి టికెట్ అయితే ఓడిపోయే టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్ అని చెప్పి చెప్తూ ఉంటారు, కానీ బీజేపీ పార్టీ శ్రీకాంతాచారి కుటుంబానికి ఏమైనా చేయగలుగుతుందా ఫ్యూచర్లోనైనా అట్లీస్ట్? ఎందుకంటే చేతికి అందొచ్చిన బిడ్డ బల్కా సుమన్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా ఇతర పేర్లు ఉన్నప్పటికీ వాళ్ళకి టికెట్ వచ్చినాయి, వాళ్ళు గెలిచినారు, బాగుంది. ఇక్కడ తల్లి బిడ్డను కోల్పోయింది, చేతికి వచ్చిన బిడ్డను కోల్పోయింది. ఆ కుటుంబానికి సహాయం చేయాలన్నారు, అది ఖచ్చితమైనటువంటి ప్రశ్న. ఖచ్చితంగా తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసినటువంటి బిడ్డ ఆ కుటుంబానికి తప్పక తల్లికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆ యొక్క గుర్తింపును గౌరవాన్ని భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. మేడం ఇంటర్వ్యూ మొత్తంలో బిగినింగ్ నుంచి చూస్తే లాస్ట్ వరకు డీకే అరుణ గారు కేవలం రాజకీయమే కాదు, లేకపోతే సామాజిక మాధ్యమంలోనే కాదు, ఏదో క్రీడారంగంలో నుంచి వచ్చిన విధంగా కూడా కనిపిస్తున్నారు. ఏ బాల్ వేసినా కూడా దాన్ని సిక్సరే కొట్టినట్టు కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు. కాబట్టి ఒక 5 minutes నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. సో దాని పేరు ర్యాపిడ్ ఫైర్ మేడం. బండి సంజయ్ ఆర్ లక్ష్మణ్ గారు అని అంటే ఏం చెప్తారు? ఇద్దరివి విభిన్నమైనటువంటి నైజం, అంటే ఇద్దరు 2 different పర్సనాలిటీస్. సో ఎవరికి వారే గొప్ప, ఎవరికంటే ఎవరు గొప్ప అనేది కాదు. లక్ష్మణ్ గారు అంటే ఎంతో కాలం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు, పార్టీలో దీర్ఘకాలంగా ఎన్నో పద్ధతులు తీసుకొని పనిచేశారు. సో వారికి ఉన్నటువంటి అనుభవం కానీ, వారికి ఉన్నటువంటి నేపథ్యం కానీ, వారి పర్సనాలిటీ వారిది. వారి పర్సనాలిటీ చిన్న పర్సనాలిటీ అని మనం ఏం చెప్పలేము. సౌమ్యుడు. బండి సంజయ్ ఇదొక డిఫరెంట్ పర్సనాలిటీవి బండి సంజయ్ గారిది. యంగ్స్టరు, హిందుత్వ అనేటటువంటి అంటే మన బేసిక్ ఇది ఎక్కువ తీసుకుంటారు కాబట్టి దాంట్లో కొంచెం ఆ వాయిస్ ఎక్కువ వినిపించేటటువంటి ప్రయత్నంలో కొంచెం అగ్రెసివ్గా ఆ హిందుత్వ గురించి మాట్లాడడం అనేది వారికి ఉన్నటువంటి నైజం అది. సో 2 different పర్సనాలిటీస్, వాళ్ళిద్దరిని ఒకటి చేసి చూడలేము. మేడం డీకే అరుణ గారిని ఏదన్నా ఒక స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు 2 టీంలనైతే గెలిపించలేరు కదా, మీరు జడ్జిగా ఉన్నా కూడా. ఒకరిని గెలిపించాలి, ఒకరికి ఓటేయాలి అని అంటే ఒకరికన్నా ఇక్కడ ఓటేసేటటువంటి ఎలక్షన్ కాదు కదా, వాళ్ళిద్దరు కంటెస్ట్ చేసినప్పుడు ఓరికే ఏదేమైనా ఒక పర్సన్ నేను క్వాలిఫై చేస్తాను. వాళ్ళిద్దరూ కంటెస్ట్ చేస్తారు, దేనికన్నా కంటెస్టెంట్స్ అన్నప్పుడు ఆ ఇద్దరికి ఎవరికి ఓటు వేస్తాను అనేది, ఓటు అనేది ఆల్వేస్ సీక్రెట్. బయటికి చెప్తారా ఓటు? ఏదైనా ఒకటి వెతుక్కుంటారు మేడం, లాజిక్ అయితే. ఓటు అనేది ఆల్వేస్ సీక్రెట్ కదా, బయటికి వెళ్ళి చెప్తాం. అమిత్ షా నరేంద్ర మోడీ అంటే ఇద్దరు ఒక టీమ్. ఓకే, ఒక టీమ్ వర్క్. నరేంద్ర మోదీ గారి యొక్క ఆలోచనల్ని అమిత్ షా గారు ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఆచరణలో పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక టీం వర్క్ నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఆర్ కేటీఆర్ అంటే ఎవరు చెప్తారు మీరు? ఎవరి స్టైల్ వాడు, నా స్టైల్ నాకు నచ్చుతుంది, వాళ్ళ స్టైల్ నచ్చాలని ఏముంది చెప్పండి. డీకే అరుణ ఆర్ భరత సింహారెడ్డి అని అంటే ఏం చెప్తారు మీరు? డీకే అరుణ భరత్ సింహారెడ్డి అని చెప్తాను. ఏంది మేడం కట్టే ఎరగొద్దు, ఫామ్ చావద్దు అని అంటే డీకే అరుణ భరత్ సింహారెడ్డి లేకపోతే డీకే అరుణ ఎక్కడ? భరత్ సింహారెడ్డి లేకుండా డీకే అరుణ లేదు కదా. ఒక వాడే చెప్తాను, ఆ వ్యక్తి పేరు చెప్పగానే మీకు గుర్తుకొచ్చేది చెప్పాలి. నరేంద్ర మోడీ. అంటే ఈ దేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్ 1 స్థానంలో చూడాలని కలగలుగుతున్నటువంటి వ్యక్తిగానే నరేంద్ర మోడీ కళ ఎప్పుడు నిజమవుతుందని చూస్తున్నాను. కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు, అందరితో బాగుండాలి. డాక్టర్ లక్ష్మణ్. డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా ఒక పెద్ద వ్యక్తి తరహాలో ఉంటారు. ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ గారితో మాకు అంత పెద్ద ఫస్ట్ నుంచి, అంటే అందరితో కూడా ఈ మధ్యలో పరిచయం అనుకోండి. అసెంబ్లీలో ఎప్పటి నుంచో అందరితో పరిచయం. ఈటల రాజేందర్ గారితో కూడా మంచి, అంటే ఒక బ్రదర్లీ రిలేషను. ధర్మపురి అరవింద్. అరవింద్ ఒక బ్రదర్ లాగా. రాజాసింగ్. రాజాసింగ్ ఆయన కూడా హిందూ టైగర్ లాగానే. కేసీఆర్. కేసీఆర్ అబద్ధాల నాయకుడు. కేటీఆర్. కేటీఆర్ పెద్ద ఐటీ అనేటటువంటి ఒక హైప్ క్రియేట్ చేస్తుంటారు చూడండి, ఇట్లా ఒక పిక్చర్ ఇస్తుంటారు. అట్లా అంతా క్లౌడ్ 9లో ఉంచుతారు ప్రజలందరినీ కూడా వీళ్ళు. రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక డిఫరెంట్ స్టైలు. రేవంత్ రెడ్డి స్టైల్ డిఫరెంట్. ఓకే. ఉత్తమ్ కుమార్ రెడ్డి. విమానాలు నడిపినటువంటి వ్యక్తి. సో ఆయన ఒక పైలట్. అట్లనే ఇక మేమందరం ఆయన చూస్తే అదే గుర్తుకొస్తుంటుంది. ఓకే. విజయశాంతి. ఫిల్మ్ యాక్ట్రెస్. హరీష్ రావు. రాజకీయం అనేది ఎప్పుడు ఎవరితో ఎట్లా చేయాలనో, ఎవరితో ఎట్లా ఉండాలనో, ఏ టైంకి ఎప్పుడు ఇగ్నోర్ చేయాలనో, ఎప్పుడు పలకరించాలనో, ఎప్పుడు ఏం చేయాలనో అట్లా చాలా చాకచక్యంగా
వెల్ మేనేజ్డ్ అంట. మంచిగా చాలా వెల్ మేనేజ్ కాదు, చాకచక్యంగా పొలిటికల్ ఇదంతా చూపిస్తాడు. ఓకే. డీకే అరుణ ప్రజల మధ్యలో ఆల్వేస్ ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి. ఫైనల్గా చెప్పాలంటే డీకే అరుణ గారికి 3 ఆడబిడ్డలు, అందరికీ పెళ్లి చేశారు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీరు సార్ మాత్రమే ఉంటున్నారు. సో మీకు మీ కుటుంబ బాంధవ్యాలు ఎలా ఉన్నాయి, ఎలా వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అని అంటే? అంటే నేను మా సార్ ఉన్నా కూడా వాళ్ళు ఫ్రీక్వెంట్ ఆడపిల్లలే కాబట్టి ఫ్రీక్వెంట్గా సిటీలోనే ఉంటారు కాబట్టి ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటాము, కలిసే ఉంటాం మోస్ట్లీ. డైలీ సిటీలో ఉంటే డైలీ కలుస్తారు వచ్చి. ఓకే. ఊర్లో లేకుంటే ఎట్లా ఉండేది తక్కువ కాబట్టి ఊర్లో ఉన్నప్పుడు కలుస్తారు, వీలైనప్పుడు అంతా కలుస్తారు మ్యాక్సిమం టైమ్స్. సరే వారు నేను అనేది ఇక ఇద్దరము ఇక గద్వాల్లో వారు ఎక్కువ ఉంటారు, నేను కూడా గద్వాల్లో తిరుగుతూ ఉంటాం. ఇక నేను తిరుగుతూనే ఉంటాను, తనే కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఉంటారు. 3 ఆడబిడ్డలున్న పెద్ద పాప మాత్రం మీలాగానే ఉంటుంది అని అంటారు. పెద్ద పాప ఎప్పుడు రాజకీయాల్లో అసలు ఆమె ఏలు పెట్టదు, తల పెట్టదు. రాజకీయాల్లో పెట్టకపోయినా కొద్దిగా మీలాగానే అగ్రెసివ్ అని అంటారు. అసలు ఆమె దేంట్లో జోక్యం చేసుకోదు, దేంట్లోకి రాదు, ఆమె కంప్లీట్ ఇదే వేరే. మీ నెక్స్ట్ వారసత్వ రాజకీయాన్ని ఎవరికన్నా అప్పచెప్పాలి అని అంటే ఎవరికి అప్పచెప్తారు మరి? నేను అప్పచెప్పడం అనేది ఉండదు, తీసుకోవాలి అని అంటే. అప్పచెప్పడం అనేది ఉండదు రాజకీయాల్లో. ఇదే మన ఆస్తి ఇంకొకరికి అప్పచెప్పడానికి. బట్ ఏదేమైనా సుదీర్ఘమైన ప్రయాణం ఇంత దూరం చేసి వచ్చిన నెక్స్ట్ మీ ఫేస్ ని చూపించే అది మన ఆస్తి కాదు కదా. ఇప్పుడు ప్రజా జీవితం అనేది ఒక ఆస్తి కాదు. బట్ ఏమైనా ఒకరిని తయారు ప్రజలు నేను చేస్తే అవ్వదు, వాళ్ళు అవుతే అవుతుంది. నేను తయారు చేయడం అంటూ ఉండదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి పని చేయాలి, ప్రజల్లో యాక్సెప్టెన్స్ రావాలి, ఇవన్నీ ఉంటాయి పాలిటిక్స్లో. ఓకే. సో ఫైనల్గా మీరు జై జవాన్ జై కిసాన్ అని 3 సార్లు అంటే నేను నా ఇంటర్వ్యూని క్లోజ్ చేస్తాను. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. జై హింద్ మేడం. జై జవాన్ జై కిసాన్ జై హింద్.